హే ఇన్వెస్టర్స్! ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా అదేనండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రిజల్ట్స్ రాకముందే ఆల్మోస్ట్ 100% పెరిగింది లాస్ట్ 3 మంత్స్, 3-4 మంత్స్‌లో. సో, నవంబర్ 2022లో లిస్ట్ అయిన కంపెనీ ఆల్మోస్ట్ 80-90 ఆ ప్రైస్‌లో లిస్ట్ అయింది. దాని తర్వాత పడింది. దాని తర్వాత ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 240 రేంజ్‌లో ఆల్ టైమ్ హై హిట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ హై హిట్ చేస్తుందా ఆఫ్టర్ బంపర్ రిజల్ట్స్. దాంతో పాటు కాన్కాల్ ఫైనాన్షియల్స్, వాల్యుయేషన్స్ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో ఎలా ఉండబోతుంది ఈ కంపెనీ అండ్ ఎఫ్ఐ 27లో ఎస్పెషల్లీ ఎఫ్ఐ 27లో వీళ్ళ గ్రోత్ ఎలా ఉండబోతుంది, స్టోర్ ఎక్స్‌పాన్షన్ ఎలా ఉండబోతుంది మనం డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు రిస్క్‌లేమున్నవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా Q1 ఎఫ్ఐ 27 గురించి మాట్లాడుకుంటే 39% రెవెన్యూ గ్రోత్ వచ్చింది. ఈబిట్టాలో ఆల్మోస్ట్ 118% పెరిగింది. 121 క్రోర్స్ అది 458% ప్యాట్‌లో పెరిగింది. దీనికి మేజర్ కారణం ఎక్స్టెండెడ్ సమ్మర్. అంటే ఎలినో ఎఫెక్ట్ వల్ల సౌత్ ఇండియాలో వీళ్ళ ప్రెజెన్స్ అంతా సౌత్ ఇండియాలో ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రాలోనే ఎక్కువ స్టోర్స్ ఉంటాయి. నార్త్ ఇండియాలో చాలా తక్కువ స్టోర్స్ ఓన్లీ 10% స్టోర్స్ ఉంటాయనుకుంటా. సో, కాబట్టి వీళ్ళకి ఎక్స్టెండెడ్ సమ్మర్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ వచ్చాయి. ఇది ఎక్సెప్షనల్ రిజల్ట్స్‌గానే మనం కన్సిడర్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఎవ్రీ క్వార్టర్ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇంకా ఆపరేషనల్ హైలైట్స్ విషయానికొచ్చేసరికి 260 బేసిస్ పాయింట్స్ పెరిగింది గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్‌లో. అదే పాట్ మార్జిన్‌లో 5% పెరిగింది. పాట్ మార్జిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంక సేల్స్ మిక్స్ వచ్చేసరికి బిల్ కట్స్ ఒక్కొక్క బిల్‌ని ఏంటే 982 బిల్ కట్స్ అయ్యాయి. అంటే ఒక్కో బిల్ ఒక్క కట్ అనుకుంటే. సో, ఆల్మోస్ట్ 1000 బిల్ కట్స్ అయ్యాయి. 36% పెరిగింది బిల్ కట్స్‌లో. ఇంకా యావరేజ్ టికెట్ సైజ్ ఒక్కొక్క బిల్ దాదాపుగా 23,000 పైనే వీళ్ళకు బిజినెస్ అయింది. ఆల్మోస్ట్ 2% పెరిగింది. సో, ఏ పారామీటర్‌లో చూసినా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికొస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు 40% ఏమో రెవెన్యూలో వచ్చింది. మేజర్‌గా వీళ్ళకి ఎక్కడి నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందంటే మెటీరియల్ కాస్ట్. సో, ఎలినో ఎఫెక్ట్ వల్ల ఎక్స్టెండెడ్ సమ్మర్ వల్ల ఏసీలు గానీ, కూలర్స్ గానీ అవి బాగా అమ్ముడుపోయాయి. సో, వీళ్ళకి ఆల్రెడీ ఇన్వెంటరీ ఉండింది. ఆ ఇన్వెంటరీని ఎక్కువ రేట్‌లో సెల్ చేసుకున్నారు. అక్కడ వీళ్ళకు మార్జిన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో, 6% మార్జిన్ కాస్త 10%కి పెరిగింది. ఇదొక్కటి ఇంపార్టెంట్. అండ్ ఇంకా డిప్రిషియేషన్ 37 క్రోర్స్ ఉంటే 42 క్రోర్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డిప్రిషియేషన్ ఎందుకు గురించి మాట్లాడుతున్నామంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఏవైతే రెంట్స్ ఉంటాయో పే చేస్తారో అవి మనం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లో చూపించం. అవి డిప్రిషియేషన్‌లో చూపిస్తాం. 37 క్రోర్స్ నుంచి 42 క్రోర్స్ స్లైట్‌గా పెరిగింది. ఇంకా ఇంట్రెస్ట్ కాస్ట్ 37 క్రోర్స్ సేమ్ 37 క్రోర్స్‌గానే ఉండింది. ఇంకా అదర్ ఇన్‌కమ్ మైనస్‌లో ఉండేది. ఇక్కడ కొంచెం ప్లస్‌లోకొచ్చింది. సో, ఇది కూడా పాజిటివ్ అనమాట. సో, మేజర్‌గా వీళ్ళకు ఎక్స్టెండెడ్ సమ్మర్ వల్ల బాగా హెల్ప్ అయింది. ఇంకా ఈ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసేటప్పుడు డిఫరెంట్‌గా చూడాలి. ఎందుకంటే జూన్ క్వార్టర్ ఎప్పుడు బాగానే వస్తుంది. అండ్ డిసెంబర్ క్వార్టర్ ఎప్పుడు బాగానే వస్తది. సెప్టెంబర్ అండ్ మార్చ్ క్వార్టర్ బాగా రావు. ఎందుకంటే జూన్ క్వార్టర్ ఎప్పుడు సమ్మర్ సేల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి మంచి సేల్స్ ఉంటాయి కాబట్టి మంచి నంబర్స్ వస్తాయి. అండ్ డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి దసరా, దీవాళి ఇలాంటి పండుగలుంటాయి కాబట్టి అక్కడ కూడా మంచి సేల్స్ ఉంటాయి. సో, జూన్ అండ్ డిసెంబర్ క్వార్టర్ ఎప్పుడు హెవీ క్వార్టర్స్. సెప్టెంబర్ అండ్ మార్చ్ క్వార్టర్స్ తక్కువగా వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి. సో, సెప్టెంబర్ నెక్స్ట్ క్వార్టర్ కొంచెం తక్కువనే వస్తది. బట్ మీరు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకోవాలి. ఈ సెప్టెంబర్‌కి లాస్ట్ ఇయర్‌కి కంపేర్ చేసుకోవాలి. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ విషయానికొస్తే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పెద్ద బిజినెస్ ఏం జరగలేదు. సో, ఆల్మోస్ట్ ఒక 20% దాకా పెరిగినట్టుంది. సో, 7% ఉన్న మార్జిన్స్ కాస్త 6% పెరిగింది. సో, ఇంట్రెస్ట్ కాస్ట్ చాలా ఎక్కువ పెరిగింది. మేజర్‌గా వీళ్ళకు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే పాట్ చాలా తక్కువ పెరగడానికి కారణం ఇంట్రెస్ట్ కాస్ట్ 108 క్రోర్ నుంచి 150 క్రోర్స్ ఆల్మోస్ట్ 50% పెరిగింది. డిప్రిషియేషన్ నేను ఇంతకు ముందే చెప్పినట్టు డిప్రిషియేషన్‌లో 2, 3 రకాలుంటాయి. బట్ ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసరికి రెంట్ మనం కన్సిడర్ చేద్దాం. సో, డిప్రిషియేషన్ కూడా ఆల్మోస్ట్ 50% పెరిగింది. అందుకే 184 ఉన్న నెట్ ప్రాఫిట్ కాస్త 107కి పడిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అయింది. అందుకే స్టాక్ ప్రైస్ కూడా హాఫ్ అయింది. దాని తర్వాత నుండే స్టాక్ ప్రైస్ డబుల్ అయిపోయింది ఈ క్వార్టర్‌లో. లాస్ట్ 1 క్వార్టర్‌లో. ఇంకా వీళ్ళ ఎఫ్ఐ 27 ప్రొజెక్షన్స్ విషయానికొస్తే, గైడెన్స్ విషయానికొస్తే 18-20% మధ్యలో గ్రోత్ అవుతామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పారు. సో, ఎఫ్ఐ 26లో ఎంతుండింది? 7,183 క్రోర్స్ వీళ్ళు బిజినెస్ చేశారు. 7.5 మార్జిన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. 8% కూడా చెప్పారు. బట్ కన్జర్వేటివ్‌గా 7.5 తీసుకుందాం. డిప్రిషియేషన్ రెంటల్ కాస్ట్ అండ్ ఆల్ 170 క్రోర్స్ తీసుకుందాం. ఇంట్రెస్ట్ వచ్చేసరికి 144 క్రోర్స్. వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పిందేంటంటే ఇంట్రెస్ట్ కాస్ట్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి 10 క్రోర్స్ తగ్గుతుందని చెప్పేసి. సో, మనం ఇక్కడ 10 క్రోర్స్ తగ్గించేసాం. అదర్ ఇన్‌కమ్ 8 క్రోర్స్ ఫిక్స్డ్ పెట్టేసాం. 25% పాట్ తీసుకొని మన వాల్యుయేషన్ చెక్ చేద్దాం. సో, ఒకవేళ 18% నుంచి అయితేనేమో 8,400 క్రోర్స్ అవుద్ది. 19% అయితే 8,500 క్రోర్స్. 20% అయితే 8,600 క్రోర్స్. దీన్ని బట్టి మనం పాట్ ఎంత జనరేట్ అవుతదంటే 247 క్రోర్స్. ఎఫ్ఐ 26 యొక్క పాట్ 110 క్రోర్స్. మీరు చూస్తే ఆల్మోస్ట్ 107 క్రోర్సే. 110 క్రోర్స్ కూడా కాదు. సో, ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ 18%తో గ్రో అయినా కూడా.
ఒకవేళ 19%, 20 ఆ పైన పెరిగితే ఆల్మోస్ట్ 120, 150% దాకా కూడా ప్యాట్ జనరేట్ అయ్యే అవకాశాలున్నాయి FY 27లో. కరెంట్ షేర్ ప్రైస్ 166లో ట్రేడ్ అవుతుంది. 32 పీఈలో ఉంది. ఒకవేళ FY 27 ఎస్టిమేట్స్‌తో చూస్తే 25 పీఈలో 18% గ్రో అయితే. 19 అయితే 25.4లోకి అవుతది. 20%లోకి అయితే 25. సో, అదే గనక ఈబిట్టా మార్జిన్స్ 8 దాకెళ్తే ఈ పీఈ కాస్త 20 బిలోకి లేదా 20 లోపలికే వచ్చేస్తాయి. అంటే వాల్యుయేషన్స్ వైస్ నాకైతే కంఫర్టబుల్. ఒకవేళ ఇంకా పడితే ఇంకా మంచిదే. ఆహ్, షేర్ ప్రైస్ పడితే ఇంకా వాల్యుయేషన్స్ ఇంకా బెటర్‌గా అవుతాయి. కాకపోతే ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్స్ కూడా నా వరకు చాలా బెటర్‌గా ఉన్నాయి. మీరు ప్లీజ్ మీ రిసర్చ్ చేసుకొని, మీ ఓన్‌గా రిసర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆదిత్య విజన్ సిమిలర్ పియర్ కంపారిజన్ చేద్దాం. ఈఎంఐఎల్ వర్సెస్ ఆదిత్య విజన్ 2 సిమిలర్‌గా బిజినెస్ చేస్తాయి. ఆదిత్య విజన్ వచ్చేసరికి బీహార్, నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈఎంఐఎల్ వచ్చేసరికి సౌత్ ఇండియా సైడ్ ఎక్కువ ఉంటుంది. సౌత్ ఇండియాలో కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఎక్కువ ప్రెజెన్స్ ఉంది వీళ్ళకి. ఇక రెవెన్యూలో 7,000 కోట్లు చేస్తుంటే ఈఎంఐఎల్, ఆదిత్య విజన్ 2,600 కోట్లు మాత్రమే. సో, 3 రెట్లు పెద్దది ఆదిత్య విజన్ కన్నా. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆహ్, ఆల్మోస్ట్ డబల్. సో, ఈబిటా మార్జిన్ చూడండి 8.5% అండ్ 6.5%. సో, 6.1% ఈఎంఐ వాళ్ళది. సో, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది. సో, అందుకే మార్కెట్ ఆదిత్య విజన్‌కి 54% 54 పీఈ ఇస్తుంది. అదే మన ఈఎంఐలకొచ్చేసరికి ఓన్లీ 30 పీఈ దగ్గరనే ఉంది. సో, ఇంకా ఒకవేళ వీళ్ళు మార్జిన్స్ బెటర్ చేసుకోగలిగితే వీళ్ళు చెప్తున్నారు 8% దాకా. సో, ఇప్పుడున్న 30 పీఈ కాస్త 50 పీఈ ఇవ్వడానికి ఈజీగా అవకాశాలున్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రైస్ డబుల్ అయ్యే అవకాశాలు ఈజీగా ఉన్నాయి. వితౌట్ ఎనీ సేల్స్ గ్రోత్ గూడా. ఓన్లీ మార్జిన్స్ పైనే వీళ్ళు ఒకవేళ FY 27లో వీళ్ళు చెప్పినట్టు పెరిగితే. అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఇక్కడ డిప్రిషియేషన్ చూడండి. 40,00,00,000 అంటే ఆల్మోస్ట్ ఒక 2,600 క్రోర్స్‌కి 40 క్రోర్స్ వచ్చేసరికి డిప్రిషియేషన్ అవుతుంటే ఇక్కడ 7,000,00,00,000కి 150,00,00,000. సో, వీళ్ళ లెక్కన చూసినా 120 క్రోర్స్ ఆ రేంజ్‌లో ఉండాల. డిప్రిషియేషన్ అంటే రెంటల్ కాస్ట్ అవన్నీ. సో, కొంచెం హైయర్‌గానే ఉంది రెంటల్ కాస్ట్. ఎందుకంటే నార్త్ ఇండియాలో వీళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి. నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ రెంటల్స్ తక్కువగానే ఉంటాయి. అండ్ సౌత్ ఇండియాలో ఎక్కువుంటాయి కాబట్టి. సో, ఆదిత్య విజన్ అందుకనే ప్యాట్ మార్జిన్స్ 4% పైన వస్తుంటే 1.5% మాత్రమే ఈ ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాళ్ళదుంది. అందుకనే మనకు ఆదిత్య విజన్‌కి ఎక్కువ పీఈ ఇస్తుంది మార్కెట్. ఈ ఎలక్ట్రానిక్ స్మార్ట్‌కి తక్కువ ఇస్తుంది పీఈ. సో, ఇంక క్యూ1 కాల్ విషయానికొస్తే ఈబిటా మార్జిన్స్ గురించి మాట్లాడాం గదా! ఈ ఇయర్‌లో క్యూ1లో ఆల్మోస్ట్ 9%, 9.9% వచ్చింది. సో, ఒక రూపేష్ గారు అడిగారేంటంటే 9% మెయింటైన్ చేయగలుగుతామా అని జెప్పేసి. సో, వీళ్ళు మేనేజ్‌మెంట్ కరణ్ బజాజ్ గారు ఏమంటున్నారంటే 7.5 నుంచి 8% దాకా మనం మేనేజ్ జేయొచ్చు అని జెప్తున్నారు. అంటే బేస్ కేస్ వచ్చేసరికి 7.5 బుల్ కేస్ వచ్చేసరికి 8% దాకా కూడా పెరగొచ్చు అని జెప్పేసి. మన వాల్యుయేషన్స్‌లో ఇంతకుముందు చూసాం గదా! మనం 7.5% మాత్రమే తీసుకున్నాం. సో, 8% మనం అస్సలు తీసుకోలేదు. ఒకవేళ 8% తీసుకుంటే ఖచ్చితంగా పీఈ 20 FY 27 యొక్క పీఈ 20 లోపలికే అంటే 20 బిలో అయిపోద్ది. ఇంకో క్వెషన్ ఏమడిగారు అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ తక్కువగా ఎందుకుందని జెప్పేసి. ఢిల్లీలో యాక్చువల్‌గా వీళ్ళు ఇంకా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ చాలా మటుకు ఇంకా యాడ్ జేయలేదు ఆ షెల్ఫ్‌లో. సో, అది మేజర్ రీజన్. అండ్ కంపేర్ జేయడానికి లేదు. ఎందుకంటే చాలా చిన్న ప్రెజెన్స్ ఉంది ఆళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ 10% ప్రెజెన్సే ఉన్నట్టుంది. 90% సౌత్ ఇండియా నుంచే వస్తున్నాయి కాబట్టి. ఇంకో క్వెషన్ అడిగారు. స్టోర్ ఎక్స్‌పాన్షన్ రిలేటెడ్ FY 27లో ఏం జేయబోతున్నారు? అగ్రెసివ్‌గా ఎళ్ళబోతున్నారా ఏంటని అడిగితే లేదు 20-25 స్టోర్స్ మాత్రమే మనం యాడ్ జేయబోతున్నాం. సో, 20-25 స్టోర్స్ అంటే కరెంట్ స్టోర్స్ వచ్చేసరికి 225 అంటే ఆల్మోస్ట్ ఒక 10% స్టోర్స్ యాడ్ జేయబోతున్నారు. ఇంకా క్యాపెక్స్ ప్లాన్‌కొచ్చేసరికి 100 క్రోర్స్ కావాలి. సో, బెంగాల్‌లో, కలకత్తా సైడ్ ఎక్కువగా ఎక్స్‌పాండ్ చేయబోతున్నారు. FY 27లో దివాళీ కల్లా 5 స్టోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇంకా కొన్ని స్టోర్స్ ఢిల్లీలో ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇంకా కొన్ని స్టోర్స్ Q4లో ఓపెన్ అవ్వబోతున్నాయి. టోటల్ క్యాపెక్స్ 150,00,00,000 అంతా గూడా ఇంటర్నల్ అక్యూరల్. రూపాయి గూడా బయట నుంచి అప్పు తీసుకురావట్లేదు. విచ్ ఈస్ వెరీ, వెరీ గుడ్ సైన్. అసలు మామూలుగా ఒక్క రూపాయి తీసుకురావట్లేదు. అండ్ దే ఆర్ ఎక్స్‌పాండింగ్ అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా తగ్గించుకుంటున్నారు. సో, ఇవన్నీ మంచి సైన్స్. సో, ఇంకొక ఇన్వెస్టర్ అడిగారు 10,000 క్రోర్స్ ఏమన్నా మనం ఈ ఇయర్‌లో క్రాస్ చేయబోతున్నామా అని జెప్పేసి. సో, వాళ్ళు చెప్పారు 18-20% మాత్రం మనం టార్గెట్ చేస్తున్నాం. ఒకవేళ ఒకవేళ ఇప్పటిలాగా ఎక్స్‌టెండ్ అవుతే ఖచ్చితంగా మనం 10,000 టార్గెట్‌ని కూడా అచీవ్ అవుతామని జెప్పేసి. ఒకవేళ 10,000 క్రోర్స్ అచీవ్ అయితే 30% పైన రెవెన్యూ గ్రోత్ అయినట్టు. ఇంకా ఆన్‌లైన్ వర్సెస్ ఫిజికల్ గురించి ఇంకో క్వెషన్ అడిగారు. సో, జనాలందరూ ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ ఆన్‌లైన్‌లో కొంటున్నారు గదా!
సో, ఇప్పటికి ఆన్‌లైన్‌లోనే అయిపోయిందా? లేకపోతే ఫిజికల్ స్టోర్స్‌కి రావడం మొదలయ్యారంటే, కరణ్ బజాజ్ గారు ఏం చెప్పారు, రూ. 1000 లోపలున్నాయి లేదంటే రూ. 500 ఉన్న ప్రొడక్ట్స్ మాత్రం ఆన్‌లైన్ ప్రిఫర్ చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్‌ని ఫిజికల్ స్టోర్‌కి వస్తున్నారని చెప్పేసి చెప్పారు. ఇంకా వీళ్ళ బిజినెస్ విషయానికొస్తే క్లస్టర్ వైస్ ఫైనాన్షియల్ చూద్దాం. క్లస్టర్ వైస్ నార్త్ ఇండియాలో ఓన్లీ 162 క్రోర్సే Q1 FY26లో, 209 క్రోర్స్ వచ్చేసరికి FY27లో. సో, 29% పెరిగింది. ఇక్కడేమో సౌత్ క్లస్టర్‌లో వచ్చేసరికి సౌత్ ఇండియాలో 40%. 1500 కోట్ల నుంచి దాదాపు 2000 కోట్లు అయింది. అంటే ఇక్కడ 200 కోట్లు చేస్తున్నారు. ఇక్కడ 2000 కోట్లు చేస్తున్నారు. సో, ఇక్కడ ప్రెజెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కేరళ అండ్ నార్త్ ఇండియా. ఓన్లీ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉన్నారు. ఫ్యూచర్‌లో వెస్ట్ బెంగాల్‌లో ఎక్స్‌పాండ్ అవ్వబోతున్నారు. ఇంకా మార్జిన్స్ వచ్చేసరికి నార్త్ ఇండియాలో చాలా తక్కువున్నాయి. 4.9% మాత్రమే ఉంది. సౌత్ క్లస్టర్‌కొచ్చేసరికి 10.9% మార్జిన్ ఉంది. సో, నార్త్ ఇండియాలో తక్కువుండడానికి మేజర్ కారణం వచ్చేసరికి వాళ్ళు రీసెంట్‌గా ఓపెన్ చేసిన స్టోర్స్. సో, అవి మెచ్యూర్ అవ్వడానికి ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి అక్కడ 4.9% ఉంది. సో, ఇవన్నీ పెరిగితే ఇంకా ఫ్యూచర్‌లో మార్జిన్స్ ఇంకా బెటర్ అవుతాయి. ఇంకా తెలంగాణ క్లస్టర్ వైస్ రెవెన్యూ చూస్తే తెలంగాణలో వచ్చేసరికి 34% పెరిగింది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ మామూలుగా 10% అనేది మహా గొప్ప. 32% పెరిగింది ఔట్ ఆఫ్ 34%లో. తెలంగాణ మొత్తంలో అయితే ఇది స్టేట్ లెవెల్‌లో, ఇది ఓన్లీ హైదరాబాద్ లెవెల్‌లో. 48% పెరిగింది. అదే 40% సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో సేమ్ స్టోర్ ఎస్ఎస్‌జీ 49%, 62% ఏమో ఆహ్, కొత్త స్టోర్స్‌తో కలుపుకొని. ఢిల్లీలో వచ్చేసరికి 14% ఎస్ఎస్‌జీ, అన్ని స్టోర్స్‌తో కొత్త స్టోర్స్ కలుపుకొని 29%. మామూలుగా ఎస్ఎస్‌జీ 10% ఉంటేనే మహా గొప్ప. 10-12% ఉంటే మంచి గ్రోత్ అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ క్వార్టర్‌లో మాత్రం 32%, 40%, 49% ఎక్స్ట్రార్డినరీ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఢిల్లీలో కూడా 14%, 15% రావడం గ్రేట్. ఇంకా స్టోర్స్ మెచ్యూర్ వర్సెస్ నాన్ మెచ్యూర్ ఎలా ఎలా డిసైడ్ చేస్తున్నారంటే, మెచ్యూర్ అనేది 4 ఇయర్స్ ఓల్డ్. అంటే 4 ఇయర్స్ క్రితం ఓపెన్ చేసిన స్టోర్స్ ప్రాపర్‌గా రన్ అవుతున్నాయి. మంచి బిజినెస్ చేస్తున్నాయి. మంచి ఈబిటా తీసుకొస్తున్నాయి. సో, 4 ఇయర్స్ క్రితం ఓపెన్ అయిన స్టోర్స్ వచ్చేసి 11.2 వరకు ఎబిటా వస్తే, 4 ఇయర్స్ లోపల ఉన్నది 8.1% మాత్రమే. అంటే ఆల్‌మోస్ట్ 3%. సో, ఆల్‌మోస్ట్ 50% సారీ. 30-40% తక్కువ మార్జిన్స్ వస్తున్నాయి. అండ్ 96 స్టోర్స్ 1628 కోట్లు జనరేట్ చేస్తే, 131 స్టోర్స్ జస్ట్ 670 క్రోర్స్ జనరేట్ చేస్తున్నాయి. సో, రెవెన్యూ వైస్ చూసినా, ఈబిటా వైస్ చూసినా 4 ఇయర్స్ క్రితం ఓపెన్ చేసిన స్టోర్స్‌లో మంచి బిజినెస్ జరుగుతుంది. 4 ఇయర్స్ లోపల ఉన్న బిజినెస్ జరగట్లేదు. ఎందుకంటే ఇంకా అక్కడ మెచ్యూర్ అవ్వలేదు. బిజినెస్ రావట్లేదు. లేకపోతే బిజినెస్ ఇంకా కస్టమర్స్ రీచ్ అవ్వట్లేదు. కస్టమర్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళు కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్ పెట్టాల్సి ఉంటది. సో, ఈబిటా తగ్గిపోతుంది. సో, డౌన్ ద లైన్ నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో చాలా స్టోర్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి కాబట్టి, ఈ 131 స్టోర్స్ కూడా 4 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఆల్‌మోస్ట్ 200 పైన స్టోర్స్ అయిపోతాయి. సో, అప్పుడు 1600 కోట్లు కాస్త 32, 3500 కోట్ల దాకా ఈ రెవెన్యూ పెరుగుతది. దాంతో పాటు ఈబిటా కూడా ఆల్‌మోస్ట్ 400-500 క్రోర్స్ పెరగొచ్చు నెక్స్ట్ 4 ఇయర్స్‌లో వితౌట్ ఎనీ సేల్స్ గ్రోత్. ఇదొకటి బాగా గుర్తుండి. ఏ సేల్స్ గ్రోత్ లేకున్నా కూడా మంచి ఈబిటా జనరేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 2x-3x. ఇంకా ర్యాపిడ్ స్టోర్ ఎక్స్‌పాన్షన్ వచ్చేసరికి సో, ఆల్‌మోస్ట్ ఎన్ని ఓపెన్ చేస్తున్నారు? FY20లో చూడండి 12 స్టోర్స్, దాని తర్వాత 21లో 22 స్టోర్స్, 22లో 11 స్టోర్స్, క్లోజ్ అయిన స్టోర్స్ 1. FY23లో 24, FY24లో 34, 25లో వచ్చేసి 44 అండ్ 26లో 29, FY27లో 6 ఆల్రెడీ ఓపెన్ చేశారు. మొత్తం 25 ఓపెన్ చేస్తా ఉంటారు. ఇంకా 19. సో, క్లోజ్ చేసినయి 2. సో, నెక్స్ట్ 4 ఇయర్స్ క్రితం అంటే ఆల్‌మోస్ట్ FY23లో 24 ఆహ్, స్టోర్స్ కాబట్టి నెక్స్ట్ ఇయర్‌లో ఈ 24 స్టోర్స్ మెచ్యూర్ అవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మార్జిన్ ఎక్స్‌పాన్షన్ జరిగే అవకాశాలున్నాయి. ఇంకా స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. మీకలా ఆల్రెడీ తెలుసు. రీటైల్ బ్రాండ్స్ ఎప్పుడూ మంచి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సో, నో నీడ్ టు వర్రీ అబౌట్ దిస్. అండ్ వీళ్ళకి డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ఉంది. ఆల్‌మోస్ట్ 8000 స్టాక్ కీపింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ 8000 ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. మేజర్‌గా మొబైల్స్ వచ్చేసరికి 39% వీళ్ళ సేల్స్‌లో, లార్జ్ అప్లయెన్సెస్ లైక్ ఏసీస్ గాని, కూలర్స్ కానీ 48% అండ్ ఐటీ సర్వీసెస్ లైక్ ల్యాప్‌టాప్స్ అండ్ ఆల్ 13%. సో, మేజర్‌గా వచ్చేది వీళ్ళకు మొబైల్స్ అండ్ లార్జ్ అప్లయెన్సెస్ నుంచి ఎక్కువ వస్తాయి. సో, ఈసారి ఎక్కువగా వచ్చింది ఎక్స్‌టెండెడ్ సమ్మర్ వల్ల లార్జ్ అప్లయెన్సెస్, ఏసీస్ అండ్ కూలర్స్, వాషింగ్ మెషిన్స్ ఎక్సెట్రా. ఇక్కడ నుంచి ఎక్కువ బిజినెస్ వచ్చింది. సో, ఇంకా రిస్క్‌ల గురించి మాట్లాడుకుంటే డిమాండ్ అండ్ సీజనాలిటీ ఎక్స్‌టెండెడ్ సమ్మర్ కాబట్టి Q1 బాగొచ్చింది. బట్ నెక్స్ట్ Q1 అంత బాగా రావాలని గ్యారంటీ ఏం లేదు. ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటది. ఖచ్చితంగా ఆఫర్స్ అలాంటివి ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఇంక ప్రొడక్ట్ సప్లయర్ రిస్క్ ఎప్పుడూ ఉండనే ఉంటది. వర్కింగ్ క్యాపిటల్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ డేస్ వీళ్ళకి తగ్గాయి. 72 డేస్ నుంచి ఆల్మోస్ట్ 40 డేస్ తగ్గిపోయింది. సో, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో, ఇంకా స్టోర్ ఎక్స్‌పాన్షన్ రిస్క్ వీళ్ళు మరీ అగ్రెసివ్‌గా వెళ్ళట్లేదు కాబట్టి మనం పెద్ద మీడియం రిస్క్ లాగానే క కన్సిడర్ చేద్దాం.
ఇక మ్యాక్రో ఎకానమిక్ ఇండియాలో మ్యాక్రో ఎకానమిక్ పర్లేదు. సో, లాస్ట్ 2024 లాగా ఏం లేదు. 2026లో కొంచెం పికప్ అవుతుంది. ఇక పాలిసీ రెగ్యులేటర్ అది నెగ్లిజిబుల్. సో, ఓవరాల్‌గా నాకైతే ఈఎంఐల గురించి చదువుతున్నప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. ఒకటి వీళ్ళు స్టోర్ ఎక్స్‌పాన్షన్ బానే చేస్తున్నారు. మేజర్‌గా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వచ్చేసరికి 10-12% ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఎక్సెప్షనల్. అసలు 10-12% అక్కడి నుంచి వస్తే, ఇంకో స్టోర్ ఎక్స్‌పాన్షన్ ఇంకొక 10% చేసుకుంటే 20% ఈజీగా గ్రో అయిపోతది. ఇక దాని తర్వాత ఇంకా మార్జిన్స్ విషయానికొచ్చేసరికి ఆల్రెడీ క్యూ1లో వాళ్ళు 10% దాకా మార్జిన్ తెచ్చుకున్నారు కాబట్టి, ఇంకో క్యూ3, క్యూ4లో వచ్చేసరికి ఒక 7% తెచ్చుకుంటే రఫ్‌లీ 7.5-8% అయిపోద్ది వాళ్ళకి. సో, ఎటు నుంచి చూసినా నాకిప్పుడు కరెంట్ పీఈ వచ్చేసరికి చాలా లో అనిపిస్తుంది. సో, ఇది నా ఓన్ రిసర్చ్. ప్లీజ్ డూ యువర్ ఓన్ రిసర్చ్. నాకైతే కరెంట్ వాల్యుయేషన్ బెటర్ వాల్యుయేషన్స్‌లోనే అనిపిస్తున్నాయి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.